మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతికి సంబంధించి రిజల్ట్స్ మీద ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్ ఏంటి అని అంతేకాకుండా కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందా, కరెక్షన్ కంప్లీట్ అయిపోతే రిజల్ట్స్ మనకి ఎప్పుడు ఇస్తారు మొత్తం ఇస్తే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మన బడికి సంబంధించి మీరైతే రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా అప్డేట్స్ కావచ్చు, ఒకవేళ 10th అయిపోయిన తర్వాత ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి అనమాట. రిజల్ట్స్ కూడా మనకి మెయిన్ వెబ్సైట్లో కూడా కన్నా దీంట్లోనే మీకు ఏంటంటే ముందుగా రిజల్ట్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మనబడి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. ముగిసిన 10th మూలాంకనం అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఏంటంటే 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కదా. రిజల్ట్స్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే రిజల్ట్స్ సంబంధించి మనకి ఏంటంటే ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే పేపర్ కరెక్షన్ అయితే చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లోనే మనకి ఏంటంటే టీచర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పేపర్ కరెక్షన్ అయితే చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మొత్తానికి పేపర్స్ అన్నీ కూడా వచ్చి ఒక స్కూల్లోని కూర్చోబెట్టి పేపర్ అయితే కరెక్షన్ అయితే చేపిస్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి సోమవారం తోటి పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. విశాఖపట్నం అనే కాదు, నియర్లీ 4-5 జిల్లాల పేపర్ కరెక్షన్ అయితే ప్రెజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ మధ్యలో పబ్లిక్ హాలిడేస్ అనేవి అయితే రావడం వల్ల సరిగ్గా అయితే అవ్వట్లేదు. మనకి ఏంటంటే ఎలా చూసుకున్నా వచ్చే బుధవారం కల్లా లేదంటే వచ్చే గురువారం కల్లా మొత్తం ప్రతి జిల్లాలో ఏంటంటే పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. 20వ తారీఖు కల్లా మనకి పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిపోతే 20 నుంచి 23 లోపు మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత 30వ తారీఖు లోపు మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. ప్రెజెంట్ ఏంటంటే అందరూ కూడా 25th అని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ అయితే చెప్తున్నారు. మేబీ 25th అయితే రావచ్చు, లేదంటే 30th లోపు. ఓకేనా. ఈ మంత్ ఎండ్ లోపు మీకు ఖచ్చితంగా మీ 10th రిజల్ట్స్ అనేవి అయితే మీ చేతిలో అయితే ఉంటాయి. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మనకి ఏంటంటే ప్రతి జిల్లాలోని పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్గా చేస్తూ వస్తున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.